హాయ్ అండి. పిల్లలు ఏమన్నా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇంట్లో ఉన్న వాటితోని ఈ విధంగా ఒకసారి కేక్ చేసివ్వండి. చాలా సింపుల్‌గా, టేస్టీగా చేసేయొచ్చు. హెల్తీగా ఒక కప్పు క్యారెట్ తోటి ఈ విధంగా హెల్తీ కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇంకా స్వీట్ తినాలనుకుంటున్నప్పుడు తక్కువ టైంలో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. మనకిక్కడ కేక్ లాగైనా కట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే హల్వాలాగా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. మన మన ఇష్టం అనమాట. నేనైతే కేక్ ట్రేలో వేసుకొని ఇలా కేక్‌లా కట్ చేసుకుంటే చూడడానికి కూడా పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. కలర్‌ఫుల్‌గా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకుంటే. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు హెల్తీగా. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. ఇక్కడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని, ఒక కప్పు రవ్వనైతే యాడ్ చేసుకోవాలి. ఇది బొంబాయి రవ్వ అంటాం కదా! ఉప్మా చేసుకుంటాం కదా! ఆ రవ్వ. మనకి మంచిగా స్టవ్‌ని సిమ్‌లో పెట్టేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకి ఫ్రై చేసుకుంటే సరిపోతాది. మనం కంటిన్యూగా ఫ్రై చేసుకుంటూ ఉంటే అడుగు పట్టకుండా ఈక్వల్‌గా మొత్తం నెయ్యిలో బాగా కలిసిపోయి రవ్వ అనేది బాగా మంచిగా ఫ్రై అవుతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది ఇలా ఫ్రై అవ్వడం వల్ల కేక్ అనేది. రవ్వ కొంచెం కలర్ చేంజ్ అవ్వంగానే ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకోండి. తీసేసుకొని మనకి ఇక్కడ ముందుగానే కాంచి చల్లారి పెట్టుకున్నా పర్లేదు. లేదు కొంచెం వేడిగా పాలైనా పర్లేదనమాట. పచ్చి పాలు యాడ్ చేయకుండా కొంచెం గోరువెచ్చని పాలైతే ఇక్కడ యాడ్ చేసుకుంటే రవ్వ అనేది కొంచెం బాగా మెత్తబడుతుంది. ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా! 2 కప్పులు పాలైతే యాడ్ చేసుకోవాలి. కొంచెం వేడిగా ఉన్నా పర్లేదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నా పర్లేదు. కాచిన పాలైతే 2 కప్పులు యాడ్ చేసుకోండి. పచ్చి పాలు కాకుండా ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని 5 నిమిషాలైతే పక్కన పెట్టేసుకుంటే పాలు మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది రవ్వ. సరిపోతుంది మనకి. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలైతే పక్కన పెట్టేసుకుందాము. అలాగైతే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. స్వీట్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. 10 నిమిషాల్లోనే మొత్తం ప్రాసెస్ అంతా అయిపోతుంది. చాలా బావుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 లేదా 10 నిమిషాలైతే పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్‌లోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని క్యారెట్‌నైతే యాడ్ చేసుకోవాలి. క్యారెట్ వచ్చేసి కొలతగా ఏం లేదనమాట. ఇక్కడ నాకైతే 1.5 కప్పు వరకైతే వచ్చింది. పెద్ద క్యారెట్ అయితే 2 తీసుకోండి. చిన్నవైతే ఒక 3 క్యారెట్‌ని ఇలా సన్నగా తురిమేసుకోండి. తురిమేసుకొని నెయ్యిలో బాగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ స్వీట్ చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా ఏం పట్టదు. రవ్వ, క్యారెట్, బెల్లం ఉంటే సరిపోతుంది. కొద్దిగా పాలు. చాలా హెల్తీగా చేసేసుకోవచ్చు. పిల్లలు ఈవినింగ్ టైం రాగానే మంచి హెల్తీగా రెసిపీ అనేది చేసి పెడితే కొంచెం కూల్‌గా పెట్టామంటే ముందుగానే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మర్చిపోకుండా ఫీడ్‌బ్యాక్ అయితే ఇవ్వండి. రవ్వ కొంచెం మగ్గితే సరిపోతుంది. మరీ మెత్తబడాల్సిన అవసరం అయితే ఏముండదు. పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అయ్యి మెత్తబడితే సరిపోతుంది. ఇలా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్‌ని ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకోండి. తర్వాత అదే ప్యాన్ క్లీన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఇక్కడ మళ్ళీ ఒక కప్పు క్యారెట్ తీసుకున్నాం కాబట్టి 1 ½ కప్పు బెల్లం అయితే సరిపోతుంది. కరెక్ట్ స్వీట్ అనమాట. మీరు ఇంకొంచెం స్వీట్ తక్కువ తినాలి అనుకుంటే ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది. కరెక్ట్‌గా తినాలనుకుంటే 1 ½ కప్పు బెల్లం అయితే ఇక్కడ మనకి స్వీట్‌నెస్ కరెక్ట్‌గా సరిపోతుంది. ఇదే విధంగానే యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకి వాటర్ ఏమీ వేయలేదు. మనకి నెయ్యిలోనే మనకి బెల్లం అనేది కరగాలనమాట. క్యారమెల్ లాగా అవ్వాలి. అందుకని చెప్పి వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. మనకి షుగర్ వేసి క్యారమెల్ చేసుకుంటాం కదా! అదే విధంగానే మనం ఇక్కడ బెల్లంతో క్యారమెల్ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. స్టవ్‌ని సిమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే మీడియం టు సిమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే బెల్లమే మనకి కరిగి మనకి పాకం ఏమీ రావాల్సిన అవసరం అయితే లేదు. బెల్లం కరిగితే మనకి సరిపోతుంది. క్యారమెల్ లాగా అయిపోతుంది కదా! అప్పుడైతే మనం మిగిలిన ఇంగ్రీడియెంట్స్‌ని అయితే యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి. బెల్లం మొత్తం ఈ విధంగా కరిగిందనమాట. ఈ విధంగా కరిగితే సరిపోతుంది. మనం ఆల్రెడీ రవ్వని పాలల్లో వేసి పెట్టుకున్నాం కదా! అదైతే ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా కరిగిన తర్వాత ఈ స్వీట్ అయితే చాలా బావుంటుంది. కొత్తగా అనమాట. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం ముందుగా పాలలో నానబెట్టుకున్నాం కదా! రవ్వని అదైతే ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ పాకం ఏమీ అవసరం లేదనమాట. బెల్లము జస్ట్ కరిగితే మనకి సరిపోతుంది. వాటర్ ఏమీ ఎయొద్దు. మనకి నెయ్యిలోనే కరుగుతుందనమాట. ఇంకొంచెం మనకి అడుగు పడుతూ ఉందనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. బెల్లంలో సరిపోతుంది. అడుగేం పట్టదు. ఈ విధంగా రవ్వని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలైతే కలుపుకుంటూ ఉండాలి. ఉండలు పట్టకుండా. ఈ విధంగా కొంచెం థిక్‌నెస్ అయిన తర్వాత మనం ఆల్రెడీ క్యారెట్‌ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఆ క్యారెట్‌ని అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. అంతా కూడా నెయ్యిలో వేసాం కాబట్టి కేక్ అయితే చాలా సూపర్‌గా ఉంటుంది నెయ్యి ఫ్లేవర్ తోటి. మనకి కేక్ అని అనొచ్చు లేదా రవ్వ హల్వాలాగా కూడా తినొచ్చనమాట. ఇందులో క్యారెట్ యాడ్ చేసుకున్న తర్వాత
కొంచెం అంతా సాల్ట్‌ని అయితే వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. ఇంకా మనకి స్వీట్‌నెస్ అనేది బాగా తెలుస్తుందనమాట. మర్చిపోకుండా ఇంకొక చిటికెడు సాల్ట్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలనమాట. కొంచెం బాగా దగ్గర అయ్యేంత వరకు అయితే కలుపుకుంటూ ఉండాలి కంటిన్యూగా. ఒకవేళ మనకి ప్యాన్‌కి అంటుకున్నట్టు ఉంటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇందులోనే మనకి అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ లాగా తినాలనుకుంటే ఈ స్టేజ్‌లో అయితే నెయ్యిలో వేయించి డ్రై ఫ్రూట్స్‌ని అయితే వేసుకోవచ్చు. ఇంకొంచెం మనకి ఫ్లేవర్‌గా ఉండాలనుకుంటే యాలచిని అయితే ఒక 2 దంచి వేసుకోండి. ఫ్లేవర్ నచ్చే వాళ్ళకైతే. నచ్చని వాళ్ళైతే ఇదే విధంగానే తినేయొచ్చనమాట. చాలా బావుంటుంది ఈ రెసిపీ అనేది. ఇదే విధంగా హల్వాలాగా గూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టి కూల్‌గా తింటే సూపర్‌గా ఉంటుంది. అదేవిధంగా మనకి హల్వాలాగా వద్దు అనుకుంటే ఇక్కడ నేను చేశాను గదా! కేక్ ట్రేలో వేసేసుకొని చల్లారిన తర్వాత అయితే పీసులుగా కట్ చేసుకుంటే కేక్‌లాగా అయితే చాలా బావుంటుంది ఈ రెసిపీ. ఈ విధంగా కంటిన్యూస్‌గా కలుపుకుంటూ ఉంటే ఇంకొంచెం మనకి దగ్గరవుతుంది. ఎందుకంటే నేను కేక్‌లాగా చేస్తున్నాను కాబట్టి బాగా థిక్‌నెస్ లాగా అయిందనమాట. మీరు ఇంకొంచెం హల్వాలాగా తినాలనుకుంటే ముందుగానే ఒక 5 నిమిషాలు ముందుగా మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. కేక్ ట్రేలోకి కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసేసుకొని డ్రై ఫ్రూట్స్‌ని అప్లై చేసుకుంటే మనకి పైన కలర్‌ఫుల్‌గా ఉంటుంది చూడడానికి. ఇది బౌల్‌లో యాడ్ చేసేసుకున్న తర్వాత పూర్తిగా అయితే చల్లారాలి. కేక్‌లాగా కట్ చేసుకోవాలంటే కొంచెం వేడిగా ఉంటే అంటుకుంటూ ఉంటుందనమాట. ఈ విధంగా ఒక ట్రేలోకి సెట్ చేసేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. అప్పుడే మనకి పీసుల్లాగా కట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. పైన ఇంకొంచెం మనకి డ్రై ఫ్రూట్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఆల్రెడీ కింద యాడ్ చేసాం కదా! కలర్‌ఫుల్‌గా కావాలనుకుంటే మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. బాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ పెట్టి ఉల్టా చేసుకొని మనం పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకోవచ్చు నచ్చిన షేప్‌లో అయితే. మనకి పీసెస్ లాగా వద్దు అనుకుంటే హల్వాలాగా కూడా మనం బౌల్‌లో సర్వ్ చేసుకోవచ్చు. ఇలా అయితే కలర్‌ఫుల్‌గా ఉంటుంది చూడడానికి. చాలా సూపర్‌గా ఉంది కదా! జ్యూసీగా స్వీట్ కూడా చాలా తక్కువగా బెల్లంతోటి ఇంకా బెల్లము, క్యారెట్‌తో చేశాం కాబట్టి హెల్తీగా పిల్లలు కూడా ఇష్టంగా తినొచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో పిల్లలైతే ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసుకుంటే అనమాట. హెల్తీగా చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో ప్రిపేర్ చేసుకోవాలి. స్వీట్ తినాలనుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో ఉన్నవాళ్ళు. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ అయితే చాలా బావుంటుంది. చాలా తక్కువ స్వీట్ తోటి హెల్తీగా క్యారెట్ తోటి చాలా బావుంటది ఈ స్వీటు. హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా ఇంకా చాలా బావుంటుంది. కలర్‌ఫుల్‌గా ఉంటుందనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.